ఎందుకలా కలవరిస్తున్నారు? ఏదైనా పీడకలొచ్చిందా? పీడకలే వచ్చిందా మూల్య? రేపు సాయంత్రం 6 గంటల లోపల మీ కోడలు ఈవిడకి కనిపించకపోతే ఈవిడ బ్రతకదు. ఈ పువ్వులో మీరు మీ నవ్వు కనిపిస్తున్నాయి అత్తయ్య గారు. అసలే నీ చేత కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకోవడానికి సుధాకర్ గారు వస్తున్నారని చెప్పాను కదా, అదంతా మర్చిపోయి నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. సుధా, హే ఉదయ్, ఎలా ఉన్నావురా? బాగున్నానరా. ఏంట్రా, ఏం చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత కనిపించావు. న్యూజిలాండ్ కంపెనీకి సంబంధించి ఎంబ్రాయిడింగ్ డిజైన్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నానరా. ఆ కంపెనీకి సంబంధించి ఇండియా లావాదేవీలను నేనే చూసుకుంటున్నాను. వెరీ గుడ్, మంచి జాబ్ లో జాయిన్ అయినావు అనమాట. అవునరా. ఏంట్రా, కార్ ప్రాబ్లమా? అవునరా, సడన్ గా బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడేమో అర్జెంట్ ఒక చోటుకి వెళ్ళాలి. ఏంట్రా అంత అర్జెంట్? ఏం లేదు ఉదయ్, ఇక్కడ ఒక ఆవిడ ఎంబ్రాయిడింగ్ డిజైన్ చాలా బాగా వేస్తుంది. ఆవిడకి మా కంపెనీ జాబ్ ఇచ్చింది. ఆవిడని తొందరలో న్యూజిలాండ్ పంపిస్తున్నాం. ఆవిడ ఇక్కడే శంకర్పల్లిలో ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకొని వాటిని వెంటనే న్యూజిలాండ్ కంపెనీకి మెయిల్ పెట్టాలి. ఇప్పుడేమో కార్ ఆగిపోయింది. శంకర్పల్లి రోడ్ అంటే ఇక్కడ నుంచి దగ్గరేరా. అక్కడ నీకు ఎంత టైం పడుతుంది? జస్ట్ పావుగంట. సరే సుధా, నేను డ్రాప్ చేస్తాను పద. అక్కడ నీ పని అయ్యాక మళ్ళీ ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు, అక్కడ డ్రాప్ చేస్తాను. ఉదయ్, నీకు చాలా శ్రమ పెడుతున్నాను. ఏం పర్వాలేదు పదరా, నేను డ్రాప్ చేస్తాను. బాగుంటేసి కార్ లాక్ చేసుకోరా. సరేరా. అవును ఉదయ్, నువ్వు ఇంకా లెక్చరర్గానే పనిచేస్తున్నావు కదా? చేస్తున్నా. ఉదయ్, ఏంటలా డల్గా ఉన్నావు? ఏం లేదురా, నాకు అమ్మ నాన్న లేరని నీకు తెలుసు కదరా. కానీ నా జీవితంలోకి అమ్మ ఎంటర్ అయిందిరా. ఐశ్వర్య గారు, సుధాకర్ గారు వస్తారని చెప్పారు, ఇంకా రాలేదేంటి? అదే చూస్తున్నానా మూల్య. ఒక పావుగంట చూద్దాం, రాకపోతే నేనే ఫోన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా స్టోరీ. ఇప్పుడు ఆవిడ కనిపించకుండా పోవడానికి కారణం తన మూలంగా తన భర్తకి ప్రాణగణం ఉందనేగా? అవునరా. ఉదయ్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ గొప్ప నక్షత్రంలో పుట్టినట్టుంది. మహాజాతకురాలు అనిపిస్తుంది. అవునరా, ఆవిడ సాక్షాత్తు జగన్మాతేరా. తన శక్తి ఏంటో తనకు తెలియదు కాబట్టే భర్తకి దూరంగా వెళ్ళిపోయింది. నువ్వేం ఫీల్ అవ్వకు ఉదయ్, ఆవిడ నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అమ్మా, 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 అమ్మా. అయ్యయ్యో, అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? అంతా నా వల్లే జరిగిందిరా.
అమ్మ ఈరోజు ఈ పొజిషన్లో ఉండటానికి కారణం నేనేరా, నేనే. నేను చాలా పాపిష్టిదాన్ని. ఏంటి అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వా? అవునరా, నేనే. నీ వల్ల అమ్మకి ఎలాంటి పరిస్థితి రావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏంట్రా ఏమి తెలియనట్టు అలా అంటావు? ఆ రోజు అమ్మ నా మీద కోపంతో నన్ను బయటికి గెంటేసింది. నేను కూడా పౌరుషంతో ఎదురింట్లో ఉండిపోయాను. నా మీద బెంగతోనే అమ్మకి ఇలాంటి గతి పట్టింది కదరా. నేను పంతం వదులుకుని మళ్ళీ ఇంటికి వచ్చుంటే అమ్మ ఎంతో మనశ్శాంతిగా ఆనందంగా ఉండేది. ఇప్పుడు నేనిక్కడ లేకపోవడంతో నా మీద బెంగతో బాధతో ఇలా మంచాన పడింది కదరా. అమ్మా, ఏంటమ్మా ఇది? నా మీద నీకింత ప్రేముందని నేను గ్రహించలేకపోయాను. ఏవైనా అమ్మ మనసు అమ్మ మనసే. నీకిలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే నేనెప్పుడో ఇక్కడికి వచ్చేసేదాన్ని కదమ్మా. హలో త్రిపురేశ్వర్ గారు, ఇక మీ నాటకాలు డ్రామాలు ఆపండి. అమ్మ నీ గురించి ఆలోచించి ఈ పరిస్థితిని తెచ్చుకోలేదు. అయినా నువ్వెందుకు సడన్ గా ఇలా వచ్చి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో నాకు తెలుసులే. అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు నటించి మళ్ళీ ఇంట్లో సెటిల్ అయిపోదామని చూస్తున్నావు కదా. నువ్వు ఎంత డ్రామా ఆడినా, ఏ ప్లాన్లు వేసినా మళ్ళీ నువ్వు ఇంట్లోకి రావడం కల. అది గుర్తుపెట్టుకో. ఏంట్రా ఆ మాటలు? అమ్మ నా మీద బాధతో బెంగతో ఇలా అయిందని తెలిసి వస్తే ఇలాగే నా మాట్లాడేది? ఏంటి నీ మీద అమ్మకి బాధ బెంగ ఉన్నాయా? హ, అంత సీన్ లేదు. నేను ఇంట్లోంచి గెంటేసినప్పటి నుంచి అమ్మకి ఏదో బరువు పోయినట్టు చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంది. అలాంటిది నీ మీద ఎందుకు ప్రేమను పెంచుకుంటుంది? అమ్మ ఇలా బెడ్ మీద ఉండడానికి కారణం అమూల్య. అమూల్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి బాధతో బాగా కుమిలిపోయింది. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒరే పార్దు, అమూల్య నాతో మాట్లాడ్డు నిజంరా. నన్ను కామెంట్ కూడా చేసింది. నేను చెప్తుంటే మీరెందుకు నమ్మడం లేదు? అమూల్య ఇక్కడే ఎక్కడో ఉండి మిమ్మల్ని ఆడుకుంటూ వెర్రివాళం చేస్తుంది. అది మీకు అర్థం కావడం లేదు. అక్కా, ఇంకొక్కసారి అమూల్య గురించి ఏవనన్నావంటే నేను ఒప్పుకోను. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. సరేరా, నేనెంత చెప్పినా నువ్వు నమ్మడం లేదు కదా. ఆ విషయం వదిలే. ముందు అమ్మ మామూలు మనిషి కావాలి. అందుకే అమ్మని నాతో పాటు తీసుకెళ్లి 4 రోజులు సేవలు చేస్తాను. అప్పుడు అమ్మ ఖచ్చితంగా మామూలు స్థితికొస్తుంది. అమ్మ నీతో పాటు 4 రోజులు పంపించానంటే అమ్మ ఆయుష్ 4 రోజులు తగ్గిపోయినట్టే. అమ్మ మామూలుగున్నప్పుడు ఎలా చూసుకున్నావో నాకు బాగా తెలుసు గాని ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఉదయ్, నువ్వు చెప్పిన విషయాలను వింటుంటే నాకు కూడా ఆవిడ ఒకసారి చూడాలనిపిస్తుందిరా. ఆవిడ నీ కనబడగా నాకు ఒకసారి కబురు పెట్టు, నేను వచ్చి చూస్తాను. అలాంటి వాళ్ళని చూడడానికి కూడా ఎంతో అదృష్టం ఉండాలి. తప్పకుండా రా. సుధా, ఇదే ఇల్లు అనుకుంటా. ఇదే ఇల్లా ఉందిరా. నువ్వు కూడా రారా లోపలికి. పర్లేదురా, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. నీ కంపెనీకి సంబంధించిన వ్యవహారం కదా, నేనెందుకు. సరేరా.
ఎక్స్క్యూజ్ మీ మేడం, నా పేరు సుధాకర్. ఓ సుధాకర్ గారు రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. హలో అమూల్య గారు. అయ్యో అమూల్యని నేను కాదండి, నా పేరు ఐశ్వర్య. ఓ అమూల్య, తనే అమూల్య. ఓ ఈవిడ ముఖం ఏంటి ఇంత కలగా ఉంది? ఇది పూజ చేసినప్పుడు రౌడీల నుంచి నన్ను కాపాడిన పాములా ఉందే. ఇదేంటి బుసలు కొడుతుంది? ఇక్కడ సంతకం ఎట్లా? ఇప్పుడు నేను లోపలికి వెళ్ళకే తప్పేలా లేదు. అప్పుడేమో వంటపడి కాపాడింది, ఇప్పుడేమో కాటేయడానికి గడ్డపడుతుంది. ఆ పాము ఈ పాము కాదు. ఉదయ్ ఏంటి ఇక్కడికి వస్తున్నాడు? అదేంటండి కిటికీలు తలుపులు అలా మూసేశారు? దోమలండి, దోమలు ఓ. లోపలికి వచ్చేస్తున్నాయి. అవునవును. ఇక్కడ సంతకం ఎట్లా? ఉదయ్ వస్తున్నాడు.
రావడం ఏంటి? నన్ను చూసిస్తారేమో. అందుకనే నువ్వు త్వరగా సంతకాలు పెట్టేస్తే ఈ సుధాకర్ని బయటికి పంపించి లోపల తలుపులకి గడిపెట్టుకోవచ్చు. త్వరగా కానీ. అమ్మయ్యా, పాము కనబడతలేదు. నేను ఈ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తాను. ఈ పామేది ఇట్లా తగులుకుంటున్నాను? ఇంట్లోకి వెళ్తే కానీ నన్ను వదిలేలేదే. మేడం, ఇక్కడ సైన్ చేయండి. సుధాకర్ గారు, మీరు టీ కాఫీ ఏదైనా తీసుకుంటే బాగుంటుందండి. వద్దులేండి, బయట మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు తాగుతానులేండి. సరేనండి. ఉంటానండి. నువ్వు విట్రా. ఉదయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఐశ్వర్య గారు, ఇప్పుడు ఉదయ్ గారి నుంచి మనం తప్పించుకోవటం ఎలా అండి? ఐశ్వర్య గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఈవిడ? హే, పో. హే, పో. పో. హే, పో. కాపాడండి. పామా? ఫ్రెండ్ ఏంటి ఇలా చేస్తోంది? నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడం దానికి ఇష్టం లేదు. అందుకే అనుకుంటా నన్ను చూసేలా చేయాలని మాస్టర్ గారిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అమూల్య, మొన్న జంబు నిన్ను చూడకుండా ఈ ఫేస్ ప్యాక్ కాపాడింది. ఇప్పుడు ఇదే ఫేస్ ప్యాక్ మనల్ని కాపాడుతుంది. నువ్విక్కడే ఉండు. మీరేంటి మళ్ళీ వచ్చారు? పామండి, వెళ్ళనివ్వట్లేదు. పామా? ఎక్కడా? పాము వెళ్ళిపోయిందండి. అమ్మయ్యా. చుట్టూ చెట్లు పుట్టులు ఉన్నాయి కదా, పాములు రావడం సహజమే. మీరేం టెన్షన్ పడకండి. ఇతను నా ఫ్రెండ్ ఉదయ్ అండి. హాయ్. హలో. ఇంక మీరు బయలుదేరతారా మరి? అది కాదండి, ఇందాక మీరు కాఫీ అడిగితే మా ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు, వద్దు అన్నాను కదా. పాము దెబ్బకి అంత చెమటలు పట్టేసేయండి. మా ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు కదండి, ఇప్పుడు తీసుకురండి. సరే రండి.
ఏమండి హ? కొంచెం కూల్ వాటర్ కూడా తీసుకురండి. పాము చెమటలు పట్టించేసింది, అవునండి. ఆయాసం వేస్తుంది. వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారనుకుంటే ఇదేంట్రా బాబు.